నేను రవికాంత్ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే హన్మకొండ జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లగచర్ల ఘటనకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా గిరిజనుల వ్యవహారంలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం సీఎం వ్యవహరిస్తున్న తీరును ఆయన ఎండగట్టిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. గిరిజనులకు ఎవరు లేరనుకుంటే పొరపాటునని తామంతా వాళ్ళ వెనుక ఉండి కొట్లాడతామని చెప్పి ఆయన ధైర్యం కల్పించే ప్రయత్నం చేశారు. దాంతోపాటు ఇవాళ 19వ తేదీన వరంగల్కు వస్తూ ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గిరిజనులపై నమోదు చేసినటువంటి కేసులను విత్డ్రా చేసుకోవాలని, లేని పక్షంలో వరంగల్ జిల్లాలో అడుగు పెట్టనివ్వమని చెప్పి శంకర్ నాయక్ హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. హన్మకొండ జిల్లా నుంచి మరో వార్త చూసినట్టయితే హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఇంతియాజ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మైనార్టీల ఓట్లను వాడుకుందని, పూర్తిగా అధికారంలోకి వచ్చినాక మైనార్టీలను మోసం చేసే ప్రయత్నం చేస్తుందని ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా మైనార్టీ డిక్లరేషన్ పేరిట అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటి కూడా అమలు చేయడం లేదని ఆయన చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోవైపు మహారాష్ట్రకు వెళ్ళి తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారెంటీలను అమలు పరుస్తున్నామని చెప్పి సీఎం పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని చెప్పి ఇంతియాజ్ చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. జనగామ జిల్లా ప్రధాన వార్తలను గమనించినట్లయితే దేవరుప్ల మండలం కడవెండి గ్రామంలోని డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో ఉంటున్నటువంటి లబ్ధిదారులను వెళ్ళగొట్టిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా అధికారులు అక్కడికి వెళ్ళి మీకు అనుమతులు లేవని చెప్పి అక్కడి నుంచి వెళ్ళగొట్టిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. గ్రామ సభ ద్వారా మరొకసారి లబ్ధిదారులను ఎంపిక చేస్తామనడం పట్ల అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. గతంలో బీఆర్ఎస్ హయాంలో కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి గతంలోనే గ్రామ సభలు పెట్టి ఆ లబ్ధిదారులను ఎంపిక చేశారని, మరొకసారి ఎంపిక చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని చెప్పి వాళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది.